తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐడ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. ఆయుష్మతీ భవ. గురుగారు, జూన్ 27వ తారీఖు శని త్రయోదశి. ఈ శని దోషాలు పోవాలంటే అంటే ప్రత్యేకంగా కొన్ని రాసుల వారికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలా ఉన్నవారు ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అసలు శని అనుగ్రహం పొందాలి అంటే ప్రత్యేకంగా ఆ రోజు ఏం చేసుకోవాలి అనేది వివరిస్తారా? ఓం శం శనైశ్చరాయ నమః. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. శనైశ్చరుడి యొక్క అనుగ్రహం చూసేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా కలిగి ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి సమస్యల నుండి కూడా వైదొలగాలని, బయటపడాలని ఆయన్ని అనుగ్రహించమని నేను కోరుతూ, వారందరూ కూడా ముఖ్యంగా ఈ యొక్క జూన్ 27వ తేదీన శనివారము త్రయోదశి, శని త్రయోదశి అంటారమ్మా. మనకి అన్ని త్రయోదశుల్లో శనివారం రాదు. శనివారం రోజున పూర్తిగా అర్ధరాత్రి వరకు కూడా ఈ త్రయోదశి అనేటటువంటి తిథి ఉన్నది. మొన్న మాస శివరాత్రి రోజున శని త్రయోదశి వచ్చింది. అది మధ్యాహ్నం వరకే ఉంది, ఒక నిర్దిష్టమైన సమయం వరకే ఉంది. కానీ ఇది ఎట్లా కాదు, ప్రాతకాలంలో శన్యోషకాలంలో ఉంది, సాయంత్రం ప్రదోషకాలంలో. శన్యోషకాలము ప్రదోషం అంటే సూర్యోదయము సూర్యాస్తమయం రెండింటిని టచ్ అయినటువంటి మరి సూర్యపుత్రుడు ఈ యొక్క శని భగవానుడికి విశేషమైనటువంటి రోజుగా మనం భావించాలి. అది కూడా మనకి పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటిది. పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శని త్రయోదశి రోజున ఇంకో విశేషం ఏంటంటే, శని భగవంతుడికి మనకున్నటువంటి 27 నక్షత్రాలలో 3 నక్షత్రాలు ఆయనకు ఉన్నాయి. వాటిల్లో పుష్యమి నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము. వీటిల్లో ఆ రోజున శనివారం అవ్వటం, త్రయోదశి, శని త్రయోదశితో పాటుగా అనురాధ నక్షత్రం కూడా అయింది, పూర్ణంగా ఉంది. ఇంకా శని భగవంతుడు మనకి జ్యోతిష్య శాస్త్రంలో అమ్మ ఏ గ్రహం అయితే సొంత నక్షత్రంలో ఉన్నదే అనుకోండి, ఆ గ్రహాన్ని తలగొట్టేటటువంటి గ్రహం ఏమీ చేయలేదుట. ఇప్పుడు జన్మ జ్యోతిష్యంలో ఏంటంటే అమ్మ, జ్యోతిష్య శాస్త్రంలో ఇప్పుడు శుక్ర భగవానుడు ఫలానా లగ్నం వాళ్ళకి ఏ చతుర్థాధిపతో అంటే 4వ స్థానానికో, లేకపోతే 9వ స్థానానికో, 5వ స్థానానికో ఇట్లా కేంద్ర కోణ స్థానాలకి ఆధిపత్యం బట్టి ఆయన యొక్క సొంత నక్షత్రాల్లో ఉన్నాడు అనుకోండి శుక్రుడు, అసలు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే లక్ష్మీప్రదమే. ఉద్దన్న కొద్దీ లక్ష్మీ సౌభాగ్యం కలుగుతూనే ఉంటుంది. అంటే ఇక్కడ విశేషం ఏంటంటే, ఆ యొక్క గ్రహము ఆయన సొంత నక్షత్రంలో ఉన్నప్పుడు చాలా బలవంతంగా ఉంటుంది. ఇప్పుడు సపోజు ఒక ఉదాహరణగా చెప్పుకుందామమ్మా. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మనం ఉన్నాము, మన మనసు ఒక చోట, శరీరం ఒక చోట ఉంటే పరిపూర్ణత, పరిపక్వత రెండూ రాదు. అదే శరీరము మనసు ఒకే చోట ఉన్నాయనుకోండి, ఎంత బలంగా ఉంటుంది మనకి. అవతల వాడు మనల్ని ఎన్ని రకాలుగా ఇది తీసుకో అది తీసుకో అన్న, ఎన్ని మాటలన్నా మనం ప్రశాంతంగా ఉన్నామనుకోండి, మన శరీరము ఏమీ చేయలేదు, మనలో చిరునవ్వే ఉంటుంది. అంటే అవతల వాళ్ళకి మంచిదే, మనకే మంచిదే. అట్లాగే ఈ శని భగవంతుడు ఈ రోజున సొంత నక్షత్రంలో ఉండి ఎంత బలంగా ఉంటాడంటే, జన్మజాతకంలో అని కాకుండా ఎవరి జాతకాల్లోనైనా సరే గోచారము అనేది మనకి నిత్య జీవితంలో గోచారాన్ని బట్టే గ్రహాలు నడుస్తూ ఉంటాయి కదమ్మా. దాంట్లో ఏలినాటి శని అన్నారు, అష్టమం అర్ధాష్టమం. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావాలలో కుంభరాశి, ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు. మీనరాశి, ఆ మీనరాశిలోనే శని భగవంతుడు కూర్చొని ఉన్నాడు. మేషరాశి వారికి ఈ శని భగవంతుడు 12వ స్థానంలో ఉన్నాడు. అంటే ఈ కుంభము, మీనము, మేషము ఈ 3 రాశుల వాళ్ళకి కూడా ఏలినాటి శని పరంపర జరుగుతున్నది. దీనివలన వీరికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు కావచ్చు, పెట్టుబడులు పెట్టి కూడా నష్టపోయినటువంటి పరిస్థితులు, అనుకున్నటువంటి పనులు ఏవి కొనసాగక వారు ఎంత బాధపడతారంటే, ఎటు చూసినా కూడా వారు చేసే ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు, అడ్డంకులు, మానసికమైనటువంటి బాధలు, అసలు ఒంటరిగా ఉండాలి, ఒంటరితనం అనుభవించాలి అనేటటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. పెట్టుబడుల్లో పెట్టిన వాళ్ళకైతే పరిపూర్ణమైనటువంటి నష్టాలు. ఇక కష్టాలు పరంగా చెప్పాలంటే
కుటుంబంలో భార్యాభర్తలకు కావచ్చు, అన్నదమ్ములకు కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు వీళ్ళకన్నా పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు, వాళ్ళతో సమస్యలు కావచ్చు, అట్లాగే ధన నష్టాలు కలగచ్చు, ధనం ఎవరైనా అపహరించిపోవచ్చు, దాన్ని మనము దొంగతనాలు అంటారు కదా, అట్లా కావచ్చు. వీళ్ళ మీద లేనిపోని అభాండాలు కలగవచ్చు. ఉద్యోగాలలో అయితే కనుక వీళ్ళకి తగిలేటటువంటి సమస్యలు అన్నాయని కాదు, ఒక ఉద్యోగంలో ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి ఈ ఏలినాటి శని ప్రభావంలో. భార్యాభర్తలు విడిపోవటాలు, భార్యాభర్తలు కలుద్దామన్నా సరే బంధువులు ఏదో రకమైనటువంటి సెగ పెట్టడం, ఇట్లాంటివి జరుగుతూ ఉన్న రాశుల్లో ఈ 3 రాశుల వారికి ఏలినాటి శని. అష్టమ శని, సింహరాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి శని వలన అకస్మాత్తుగా ఆర్థికంగా ధనాన్ని నష్టపోయేటటువంటి పరిస్థితి, బంధువుల ద్వారా, కుటుంబం ద్వారా, లేకపోతే మేనరిక బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా ఆకస్మికంగా ఎవరో ఒకరు పరిచయం అవ్వటం, వారు వీరు కాస్త కలిసి ప్రయాణం చేస్తున్న సమయంలో అవతల వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోవటము, వీళ్ళకి తెల్లారి లేచిన దగ్గర నుంచి సింహరాశి వారికి అష్టమ శని ప్రాధాన్యం వలన ఎప్పుడూ అవమానాలే. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, ఇంట్లో భార్య పరంగా లేకపోతే భార్యకి భర్త పరంగా ఏ రకంగా చూసినా సరే ఈ సింహరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో కావచ్చు అవమానాలు, ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య సరైనటువంటి ప్రేమ ఆప్యాయతలు లేకుండా ఇబ్బందులు పడటము, అనారోగ్యం, ముఖ్యంగా సింహరాశి వారికి సడన్గా అనారోగ్య బాధలు కలగటం, దీర్ఘకాలిక వ్యాధులు ఉంటూ ఉంటాయి. వారు విపరీతమైనటువంటి నరకయాతను అనుభవిస్తూ ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి అవకాశము ఈ సింహరాశి వారికి కలుగుతూ ఉంటుంది. అందులో మళ్ళీ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ఆ ప్రాబల్యం వలన ధనుస్సు రాశి వారికి చదువుకునేటటువంటి విద్యార్థుల మీద ఈ యొక్క ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. చదువు మీద ఆసక్తి లేకపోవటం, అశ్రద్ధ వహించటము, అట్లాగే ఆలస్యము, ప్రతి దాంట్లో ఏదో రకమైనటువంటి సమస్య కనిపిస్తూ ఉంటుంది. గృహం కట్టుకునే వాళ్ళకి, లేకపోతే స్థలం కొనాలి అనుకున్న వాళ్ళకి, లేకపోతే గృహపరమైనటువంటి మాతృ సంబంధిత విషయాలు కానివ్వండి, ఆస్తుల విషయాలు కానివ్వండి, ఈ విషయాలలో వీరికి సౌకర్యం తప్పిపోయి లేనిపోని ఆటంకాలు, ఇబ్బందులు ఈ యొక్క అర్ధాష్టమ శని వలన కలుగుతూ ఉంటుంది. శని యొక్క దృష్టి వలన కూడా వీరికి అనారోగ్య సమస్యలు, ఆకస్మిక ఇబ్బందులు. దానికి తోడు ఈయన సొంత నక్షత్రంలో ఉండటమే కాకుండా ఈయన యొక్క నక్షత్రాలలో గురువు, శుక్రుడు, ధనాన్ని ఇచ్చేటటువంటి గురుడు కూడా ఈ యొక్క జూన్ 27వ తేదీన ఈయన యొక్క పుష్యమి నక్షత్రంలోనే ఉండటం, అంటే ఆర్థికంగా, ప్రయాణపరంగా, మాతృపరమైనటువంటి ఇబ్బందులు, కంపల్సరీ సంతానపరమైనటువంటి సమస్యలు కూడా వీరందరికీ కూడా కలుగుతూ ఉంటాయి. శుక్రుడు భోగాలని, భాగ్యాలని, సిరి సంపదల్ని, వాహనాలని, రకరకాలైనటువంటి యోగాలన్నీ ఇచ్చేది ఆయనే కదా. స్త్రీలకైతే కనుక సౌందర్యము, అట్లాగే పురుషులకైతే కనుక సంతాన భాగ్యాన్ని ఇచ్చేటటువంటి వీర్యత్వము, ఇవన్నీ ఇచ్చేటటువంటి శుక్రుడు కూడా శని నక్షత్రంలో ఉండటం ద్వారా పెళ్ళిళ్ళు ఆలస్యాలు అవ్వటం, అనుకున్నటువంటి సంపద వస్తుంది అనుకున్న దాంట్లో రాకపోవటం, లేకపోతే వీళ్ళకి ఉద్యోగం ద్వారా ఆగిపోయినటువంటి ధనమంతా కూడా రాకుండా 1-4 సార్లు బ్యాంకుల చుట్టూ కావచ్చు, ఆఫీసుల చుట్టూ కావచ్చు, ఉద్యోగుల చుట్టూ కావచ్చు తిరగటము, వేధ చెందటము, ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఇట్లా ఆగమ్య గోచరంగా అనుభవించేటటువంటి ప్రతి సమస్యకి ఈ యొక్క శనిగ్రహ ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. దీన్ని కొంతమంది కొట్టిపారేయచ్చు. కానీ జన్మజాతకాలలో గనక ఏదైనా గ్రహ దశలు కానీ అంతర్దశలు కానీ కొంచెం ఆమోద యోగ్యకరంగా ఉన్నాయనుకోండి, ఈయన ఇచ్చేటటువంటి ఎఫెక్ట్స్ కొంచెం తగ్గించుకునే ప్రయత్నము అక్కడ జన్మజాతకం మనకి పుషింగ్ ఇస్తూ ఉంటుంది. అదే కనుక అక్కడ కూడా ఏ శని భగవంతుడు పాపి అయి శని యొక్క మహర్దశ అంతర్దశలు జరుగుతూ అక్కడ కూడా పాపస్థానాల్లో ఉండి ఈ శని ఇప్పుడు ఏ అర్ధాష్టమో ఏలినాటి శనో ఉన్నాయనుకోండి, అష్టమ శని కానీ, ఇక ఆయన పెట్టే బాధలు ఎలా అంటే తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతారు. ఆయన బాగుంటే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తారు, లేకపోతే హాస్పిటల్ నుంచి బయటకు వస్తారు, లేకపోతే హాస్పిటల్ పాలవుతారు, అంటే ప్రమాదాల పరంగా. ఇట్లా జన్మజాతకాన్ని అన్వయించి శని భగవానుడు ఇచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కానీ శని భగవంతుడు ఇవన్నీ ఇస్తాడా అంటే 100లో 90 మందికి ఇవన్నీ ఇస్తాడమ్మా. ఎందుకంటే ఎన్ని దశలు అంతర్దశలు బాగున్నప్పటికీ మరి కర్మ ఫలితాలు అనుభవించాలిగా. జాతకంలో ఎక్కడో అక్కడ సమస్య ఉంటేనే ఈయన ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఆ బాధలు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఒకే ఇంట్లో 4 ఉన్నారమ్మా. తల్లి తండ్రి 2 పిల్లలు ఉన్నారు. అందరివి రకరకాల నక్షత్రాలు, ఎవరి కర్మానుసారం వారి నక్షత్రాల్లో పుడతారు, ఎవరి రాశులు వాళ్ళకు ఉంటాయి. ఒకరిది అర్ధాష్టమం జరుగుతుంది, ఒకరిది అష్టమం జరుగుతుంది, ఒకరిది ఏలినాటి శని జరుగుతుంది. మరి ఒకే ఇంట్లో ఉండి అందరూ ఒకే ఇష్టంతో ఉంటారా? ఒకే రకమైన బాధలు పడతారా? పడరు. ఒక ఆయనకి అనారోగ్యం వస్తే ఇంట్లో తండ్రికి
ఇంట్లో పిల్లలు సంపాదించిన సొమ్మంతా ఆయనకి మందులకు పెట్టడం, తల్లిగారు వీరికి సరైన సమయానికి భోజనం పెట్టక ఇంట్లో గొడవలు అవ్వటం, అక్కా చెల్లెలు ఉన్నారనుకోండి వారి మధ్య అంతర్గత విభేదాలు, అవతల వాళ్ళని చూసి భయపడటము, లేకపోతే వీళ్ళిద్దరూ ఇబ్బందులు పడటం. అంటే ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క శనిగ్రహ ప్రభావము ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రాతినిధ్యాన్ని ఇస్తుంది. ఎందుకని? జన్మజాతక దోష ప్రభావం. కాబట్టి ఈ విధంగా ఎవరైతే శనిగ్రహ అనుగ్రహాన్ని తప్పిపోయి శనిగ్రహ ఆగ్రహంతో ఇబ్బందులు పడతారో, ఈ ఏలినాడి శని అనేది ఎవరి జాతకంలోనైనా ఎవరి మనిషి యొక్క జీవన గమనంలో 3 సార్లే వస్తుందమ్మా. ఆ 3 సార్లలో ఒకసారి వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, రెండోసారి వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, మూడోసారి ఒకలా ఉంటుంది. కొంతమంది పుట్టుకతోనే ఈ ఏలినాడి శని అష్టమ శని వస్తాయి. వాళ్ళు రెండోసారి ఒకలా చదువుకునే టైంలోనో లేదా పెళ్ళైన సమయంలోనో ఒక ఇబ్బందులు పడతారు ఉద్యోగ సమయంలో. కొంతమందికి 60వ సంవత్సరం దాటాక మూడోసారి వస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి 3 సార్లు వస్తుంది. 3 సార్లు కంపల్సరీ టర్న్ అవుతుంది. ఏది? ఆయుర్దాయం గట్టిగా ఉన్న వాళ్ళకి. కొంతమందికి అల్పాయుష్యులు ఉంటారుగా, బాలారిష్ట దోషాలు, వాళ్ళకి మనం ఏం చెప్పగలం? ఒకసారి వచ్చినప్పుడే వాళ్ళు పలాయనం చిత్తిస్తారు. కొంతమందికి మధ్యమ ఆయుర్దాయం ఉంటుంది, వాళ్ళకి 40 ఏళ్ళ లోపల మరి 3 సార్లు రాదుగా. ఎందుకంటే శని భగవంతుడు ఒక రాశిని 30 సంవత్సరాలకి వస్తూ ఉంటాడు అదే రాశిలోకి. ఇప్పుడు మీనరాశిలో ఉన్నాడు మేడం. ఈ మీనరాశిలో ఉన్నటువంటి రేపు వచ్చే జూలై నాటికి సంవత్సరానికి 2027 జూలైకి మేషంలోకి వెళ్తాడు. మళ్ళీ ఆయన మీనంలోకి రావాలంటే 30 సంవత్సరాలు గడుస్తుంది. మరి 30 సంవత్సరాల్లో ఎంతోమంది పుడతారు, ఎంతోమంది చనిపోతూ ఉంటారు. నేను అనేది ఏంటంటే ఈ 3 సార్లు వచ్చేటటువంటి ఈ యొక్క ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని ప్రభావాలని మనం తట్టుకోవాలంటే కాలమానంలో ఆ శని భగవంతుడు కాలము ఈశ్వర స్వరూపం, కాలం శక్తి స్వరూపం. వాళ్ళు మనకి ఒక బోనస్ పాయింట్ లాగా ఇస్తూ ఉంటారు ఇలాంటివి. ఆయన మధ్యలో వచ్చింది కాస్త ఆయన ఆరాధించుకో, రోజు ఆరాధించుకోవడం వేరు, ఆయన పుట్టినరోజు లాంటిదమ్మా. ఇప్పుడు మనకి రోజు ఒకేలా ఉంటుందమ్మా. ఒక ఉగాది వస్తే మన ఇంట్లో ఎన్ని వంటకాలు చేసుకుని తింటాం? కడుపు నొప్పి వచ్చినా సరే ఏదో ఆశ. ఎందుకంటే 1 రోజులో 2 నెలల్లో సరిగ్గా మన ఇంట్లో పంచపక్ష పర్వాణాలు ఉండవు, రోజు చేసుకోలేం కదమ్మా. ఎవరైనా తిన్నా రోగమే. రోజు మనకి నచ్చినవన్నీ చేసుకుంటాం. అంటే మనకి పండగలు, కొత్త బట్టలు కూడా అంతే కదా, పండగలు వచ్చినప్పుడు వేసుకుంటాం పుట్టినరోజు. ఆయనకి పుట్టినరోజుతో సమానమైనటువంటిది శని త్రయోదశి. ఈ రోజున ఏంటంటే ఆయన రెడీగా ఉంటాడట, నువ్వు ఏది అడిగితే నేను అది ఇస్తాను అని. అయ్యా నాకు ఉద్యోగం ఆలస్యం అవుతోంది కాబట్టి నా ఉద్యోగ ధర్మాన్ని కాస్త లైన్ క్లియర్ చేయనైనా, నా జాతకంలో ఈ పునర్భూ దోషం ఉంది, శని దోషం ఉంది, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి అడిగినప్పుడు ఆయనకి చక్కగా అభిషేకం చేయాలట. నమ్మక చమకాలతో, పురుష సూక్తంతో, మన్యు సూక్తంతో ఆయనకి గనక ఎవరైతే శని భగవంతుడి గుళ్ళో అభిషేకం చేయించి శని యొక్క అష్టోత్తరంతో నువ్వులతో అర్చన చేసి కాస్త బెల్లము నివేదన చేసి ఉప్పు ఆయన పక్కన ఆయన వేసేసి ఆయన దగ్గర ఆ ఉప్పు పైన దీపారాధన పెడతారమ్మ. ఆ దీపారాధనలో నువ్వుల నూనె అట్లీస్ట్ 800 గ్రాములైనా సరే దూరంగా పెట్టాలి, ఆయన ముందు పెట్టకూడదండి. ఎందుకంటే ఆయన సెగ తగిలితే తట్టుకోలేడు, మళ్ళీ అదొక శాపం. ఎప్పుడూ కూడా దేవాలయాల్లో కూడా చూస్తూ ఉంటానమ్మా, వాటికంటూ ప్రత్యేకమైన సమయం ఉంటుంది, ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశంలో కాస్త ఉప్పు వేసి ఆ ఉప్పు పైన వేసి 800 గ్రాములో లేకపోతే 80 గ్రామ్స్ ఆయన ముందు పెట్టాలంటే 80 గ్రాములతో నువ్వుల నూనె వేసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగాను, 19 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగాను వేసి నువ్వుల నూనె చక్కగా వేసి దీపారాధన చేసి 19 ప్రదక్షిణాలు ఎవరైతే చేస్తారో, మరి ఆ రోజు శనివారం కదా, ఈయన పూజ అయిపోయి ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత దానం ఈ ఎవరైతే శని ప్రభావంతో కొట్టుకుంటున్నారో, ఇబ్బందులు పడుతున్నారో వారు గనక శనికి సంబంధించినటువంటి దానాలు ఉంటే బ్రాహ్మణ రీతి చెప్తారు, శని దానం ఇస్తారో వారికి చాలా వరకు ఇప్పుడు మనకి ఈ రేంజ్లో ఉన్నటువంటి శని ప్రభావం ఇలా కొంచెం కిందకి దిగుతుంది. అంటే ఆయన తగ్గుతాడు. ఆయన మనకేమవుతుంది దానివల్ల, వివాహం కాని వాళ్ళకి వివాహం ముందుకు వెళ్తుంది, వివాహమై వెడబాటే 2-3 ఏళ్ళు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కలవటానికి అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే అమ్మా, ఈ చిన్న రెమెడీనే చేస్తే అన్నీ జరిగిపోతాయి అనుకుంటే కోర్టు సమస్యలు లేకపోతే లీగల్ సమస్యలు ఉండవు. ఇక్కడ ఏంటంటే విశేషము, ఇప్పుడు మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠం ఉందమ్మా. నేను ప్రతి అమావాస్యతో పాటుగా ఇలాంటి శుభ సందర్భాలు వచ్చినప్పుడు కొంతమంది దూరంలో విదేశాల్లో ఉన్నవాళ్ళు ఉంటారు, స్వదేశంలో ఉండి కూడా వాళ్ళకున్న హడావుల్లో ఈ పూజలు పునస్కారాలు చేయలేని వాళ్ళు ఉంటారు. ఈ పూజ చేస్తేనే మనకి అన్ని ఫలితాలు కాదు. హోమం అనేటటువంటిది వాయువుతో కూడినటువంటిది. శని భగవానుడు వాయువుకి సంబంధించినటువంటి వాడు. అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆయన వల్లనే ఇక్కడ జరుగుతోంది. నేనేంటంటే ప్రత్యేకించి జమ్మి వృక్ష సమిధలు ప్లస్ నల్ల నువ్వులు వీటితో చక్కగా స్వామివారికి హోమం చేస్తాను ఆ శని త్రయోదశి రోజున. చేసి దానికి ముందు రోజున విశేషంగా 8 మంది బ్రాహ్మణులతో శనికి సంబంధించినటువంటి వేదమంత్రంతో ఎవరైతే గనక నాకు ఫోన్ చేసి గురువుగారు నా రాశిది, నా నక్షత్రం ఇది,
నాకు శని వలన నాకు పెళ్లి ఆలస్యం అవుతోంది, లేకపోతే శని భగవంతుడి వలన నాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్తారో ఆ సమస్యని చెప్పి ఆ 8 మంది బ్రాహ్మణుల చేత వేదమంత్రంతో 19,000 సార్లు జపసంఖ్య చేపిస్తాను. దాంతోపాటుగా ఆ తీర్థాన్ని ఒక కాలభైరవుడి రక్ష నా దగ్గర ఉంటుంది, ఆ రక్ష పైన వదిలిపిచ్చేసి మరుసటి రోజు ఏదైతే హోమం చేస్తానో ఆ హోమానికి సంబంధించినటువంటి రక్ష మనకి భస్మరూపకంగా ఉంటుంది. ఈ 2 వీలుంటే నేను హైదరాబాద్లోనే చేస్తాను కాబట్టి దగ్గర వాళ్ళు వచ్చేసి నా దగ్గర తీసుకోవచ్చు, లేదా కొరియర్ ద్వారా అయినా సరే ఇలాంటివి నేను పంపిస్తూనే ఉంటాను. అంటే దగ్గర ఉన్న వాళ్ళు చేయరా అంటే అన్ని గుళ్ళల్లో అన్ని చోట్ల చేయలేరు, ఇళ్లలో కూడా చేసుకోకూడదు ఇలాంటివి. అందుకనే క్షేత్రాల్లో కానీ మాలాంటి వాళ్ళు పీఠము అంటే ఏం లేదమ్మా, ఇదేదో వేరే పీఠాలు అనుకోవద్దు. మేము తెల్లారు లేస్తే అందరి గురించి ఈ పూజ ఆ పూజ జపాలని హోమాలని అభిషేకాలని చేస్తూ ఉంటాం కదా, ఆ ప్రదేశాన్ని పీఠము అంటారు. మేము పీఠాధిపతులం కాదు. ఆ పీఠంలో ఏంటంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అందుకని మాతో పాటుగా ఎవరైతే గోత్రనామాలు ఇచ్చి వారి యొక్క సంకల్పం చెప్పమంటారో వారి గురించి మరి విడిగా హోమం చేసుకోవాలంటే వేలలో ఖర్చు అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రాహ్మణ్ణి ఏర్పాటు చేయాలి, 8 మంది బ్రాహ్మణులు పెట్టి శని జపం చేయాలంటే అది వేలల్లో పని, హోమం చేయాలంటే సామాగ్రికే వేలలో ఖర్చు అవుతుంది. అందుకని అందరికీ అందుబాటుగా ఉండాలి అనే ఉద్దేశంతో చాలామంది మాలాంటి గురువులను చేస్తూ ఉంటాం. అందులో ప్రత్యేకించి నేను బీజాక్షరంతో కూడా ఆ శని భగవంతుడికి ఈ హోమాన్ని చేసి ఆ భస్మం ఎవరైతే 80 రోజులు చక్కగా రోజు ధరిస్తారో ఉన్నంతలో వారి కార్యక్రమాలు ఆలస్యాలు ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ముందుకి తోసేటటువంటి శక్తి వాళ్ళకి వాళ్ళే చేసుకోవాలి. ఎందుకంటే శని భగవాన్ని ఆయన ఆరాధన చేసి అర్థించాలి. నాయనా శనేశ్వర నీ హోమం చేయించాను, లేకపోతే నీకు ఇలా జపం చేయించాను అని దానం ఇచ్చుకునే వాళ్ళు ఆ రోజున వాళ్ళ దగ్గరలో ఎవరికైనా సరే దానం చేయించుకోవచ్చు. ఇది అవకాశం ఉన్న వాళ్ళు యూజ్ చేసుకుంటామా. ఆల్రెడీ మా పీఠంలో ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆ పాజిటివ్ దైవానికి సంబంధించినటువంటి ఆ శక్తితో పాటుగా ఈ శక్తి కూడా యాడయ్యి వాళ్ళు అనుకున్న విషయాలలో పూర్తిగా ముందుకు వెళ్ళే అవకాశము ఆ శని భగవంతుడు ఇస్తాడు. ఆ రోజున ఎవరైతే సాయంకాలం ప్రదోషకాలంలో ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయిస్తారో అది కొబ్బరి నీళ్ళతో కానీ చెరుకు రసంతో కానీ ఆవు పాలతో కానీ లేదా పంచామృతం సాయంత్రం ఈశ్వరుడికి. కొంతమంది ఆ రోజు ఉదయం ఇట్లా హోమాలు చేయిస్తారమ్మా, సాయంత్రం వెళ్ళి అంటే ఆ రోజు భోజనం చేరి ఇంకా సాయంత్రం పూట వెళ్ళి 6:30 ప్రాంతాల్లో మనకి ప్రదోషకాలం అని వస్తుంది. సూర్యాస్తమం అయిపోయిన 28 నిమిషాలకి ఆ సమయంలో వెళ్ళి ఇలా పూజ కనుక చేసుకున్నట్లయితే ప్రదోషకాల సమయంలో శనేశ్వరుడికి అభిషేకము, ఆయనకి ప్రదక్షిణాలు, వెంటనే శివాలయంలో అభిషేకము చేయించి సాయంత్రం చేసుకోవడం మంచిది అంటున్నారా? ఈ వీళ్ళు ఏలినాడు శని అష్టమ శని వీళ్ళైతే కనుక ఆ రోజు ఉపవాసం ఉంటే ఆయన ఆనందపడతాడమ్మా. లోపల అవయవాలన్నీ సిట్రేట్ అవుతాయి కదా, మనకి అనారోగ్య బాధలు పడే వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది బుద్ధి చాంచల్యం ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవతల వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఏంటంటే శరీరం బాధపడి వాళ్ళలో ఉన్నటువంటి తామస గుణాలు అన్నీ కూడా తగ్గిపోయి ఆయన అనుగ్రహం కలగతుంది. హనుమంతుల వారికి కూడా చక్కగా పూజ చేయించుకోవడం ద్వారా ఆ రోజు అదొక ప్రాజెక్ట్ వర్క్గా పెట్టుకున్నట్లయితే మళ్ళీ ఎప్పుడో వస్తాయి ఈ శనిత్రయోదశులు. ఊరికే ప్రతి శనివారం రావమ్మా, వచ్చినప్పుడే పట్టుకోవాలి అని చెప్పి నేనైతే ప్రత్యేకించి ప్రేక్షకులందరికీ అదే చెబుతానమ్మా. మొహమాట పడకూడదండి ఇలాంటివి. మనకి ఇప్పుడు ముహూర్తాలు కూడా అంతే కదా, ఒక నెల ఉంచితే 2-3 నెలలు ఏదో ఒక మూఢాలు వస్తూ ఉంటాయి. మరి ఆ యొక్క నెల రోజుల్లో మళ్ళీ 2-3 ముహూర్తాలే దొరుకుతాయి, అప్పుడే పట్టుకుంటాం కదా. మనకు వచ్చేటటువంటి ఇలాంటి ఎడారిలో మనకి ఎప్పుడో అప్పుడు కొంచెం నీళ్లు దొరికినప్పుడే మనం తాగేసేయాలి, అంతేగాని అక్కడ పెద్ద నది వస్తుంది అక్కడ తాగుదామంటే ఏం కనపడదు. వచ్చినప్పుడే మీరు చేసుకునే పూజలు మీరు చేసుకోండి, లేకపోతే మాలాంటి పురోహితుల ద్వారా గురువుల ద్వారా ఆ సంకల్పం గట్టిగా చెప్పి చేస్తే తప్పకుండా 100% వాళ్ళకి ఫలితం వస్తుందమ్మా. విన్నారు కదా, జూన్ 27వ తారీఖు శని త్రయోదశి. ఆ రోజు శని ప్రభావం నుంచి బయటపడడానికి ప్రత్యేకంగా ఈ శని దోషాలు ఉన్న వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది గురుగారు చక్కగా వివరించారు. అలాగే మీకు కూడా జాతక పరిశీలన లేదా గురుగారి పీఠంలో హోమం చేస్తున్నాం అని కూడా చెప్పారు. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా గురుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.